యాజమాన్యం వంటి వైఖరి పెండింగ్ సమస్యలను వెంటనే పెండింగ్ సమస్యలను వెంటనే ఏఐటీసీపై దుష్ప్రచారాలను కార్మిక సమస్యలు వెంటనే కార్మిక సమస్యలు వెంటనే ఏఐటీసీ జిందాబాద్ జిందాబాద్ యాజమాన్య ప్రభుత్వాల వంటి వైఖరి కార్మిక సమస్యలు పరిష్కరించని యాజమాన్య ప్రభుత్వాల వంటి వైఖరి కార్మికుల ఐక్యత ఏఐటీసీ కాపాడుకుందాం కార్మిక హక్కులను కాపాడుకుందాం కార్మిక హక్కులను కార్మికుల ఐక్యత ఏఐటీసీ. సింగరేణి సంస్థలో కార్మిక సమస్యలపై ఎప్పటికప్పుడు ఏఐటీసీగా యాజమాన్య దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఆ సంగతి కార్మిక వర్గానికి ఎరికే. కొన్ని సమస్యలు ఇవాళ సొంతింటి పథకం కావచ్చు, మారు పేర్ల విషయంలో, ఇంకా తదితర అంశాలు పరిష్కరించలో యాజమాన్యం కాలయాపన చేస్తూ ఉన్నది. దానిపై కూడా ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమకారణ చేపడతా ఉన్నాం. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెలకు పోదామని కూడా యోచన చేస్తూ ఉన్నాం పోరాటాలపై. ఈ మధ్యకాలంలో యాజమాన్యం ఒంటెత్తి పోకడపై కొన్ని సర్క్యులర్ విడుదల చేసి కార్మికులను గందరగోళ పరిస్థితి చేస్తూ ఉన్నది. ఇవాళ గతంలో ఏఐటీసీగా ఓడినా గెలిచినా కార్మిక పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. పోరాటాలతో అనేక హక్కులు సాధించిన చరిత్ర ఇవాళ సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ. ఇవాళ ఐఎన్టీసీ కావచ్చు, టీబీజీకేస్ కావచ్చు, హెచ్ఎంఎస్ నాయకులు మొన్న సింగరేణి డే విషయంలో ఇలా వైఫల్యం చెందింది, ఏఐటీసీ వల్ల చేస్తలేరు అని చెప్పేసి మాట్లాడిండు. ఇవాళ మాకు దమ్మున్నది, సింగరేణి డే పుట్టినరోజును ఇలా వ్యతిరేకించి ఇలా బహిష్కరించి ఇలా సింగరేణి చరిత్రలనే ఒక గట్టి పోరాటం చేసినామంటే ఇలా కార్మికులు అర్థం చేసుకున్నారు. కానీ ఈ కార్మిక సంఘాలు ఒక్క నా మాట కూడా మాట్లాడలేదు. ఇలా ప్రభుత్వం మా విధానంపై మాట్లాడతలేరు, సింగరేణి యాజమాన్యంపై మాట్లాడతలేరు. కానీ ఈరోజు ఏఐటీసీ మీద ఇలా విరుచుకుపడి చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఇక 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇక ఎన్నికలు వస్తాయి, బుర్రజల్లి ఏఐటీసీని ఓడగొట్టాలా, బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ కార్మికులపై చిత్తశుద్ధి లేదు. ఇవాళ చెప్తా ఉన్నాయి కార్మిక సంఘాలకు. ఇవాళ ఐఎన్టీసీ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, హెచ్ఎంఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. హెచ్ఎంఎస్ నాయకుల చరిత్ర మాకు తెలియదా? ఎన్నికల్లో అమ్ముడు పోయేటోడు కూడా హెచ్ఎంఎస్ నాయకులు ఇవాళ మా పోరాట యూనియన్ విమర్శిస్తూ ఉన్నారు. ఏం పోరాటాలు చేస్తూ ఉన్నాం? యాజమాన్యమై పోరాటం పిలిపిలివ్వండి, యాజమాన్యంపై ఒత్తిడి మాట్లాడండి. అక్కడ మాట్లాడరు, ఈడ మమ్మల్ని విమర్శిస్తారు, యాజమాన్యం దగ్గర పోయి మిలాక్ అవుతారు. ఇలా టీబీజీకే సంఘం మాట్లాడుతూ ఉన్నారు నాయకులు. ఇవాళ ఏటీసీ వైఫల్యం అని చెందిందని. ఇలా మార్పులు వస్తాయి, కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు, ఎండీలు వచ్చినప్పుడు ఆ సర్కులను అడ్డుకుంటాం ఖచ్చితంగా. ఇలా దానిపై మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు టీఆర్ఎస్ రాజకీయ జోక్యంతోనే సింగరేణి రాజకీయ కన్సల్లో నడుస్తూ ఉన్న సంగతి మీ హయాంలో జరిగింది కాదా? మీ హయాంలో ఎన్ని చేశారు? సత్య మీటింగ్ పెట్టకుండా ఆ 2 సంవత్సరాలు 3 సార్లు పెట్టబోతే ఒక్కరోజు నోరు మెదపదే మీ సంఘం నాయకులు కూడా ఇవాళ ఏఐటీసీ విమర్శిస్తూ ఉన్నారు. ఇక ఐఎన్టీ సోదరులు ఉన్నారు, ఇక ప్రభుత్వం మాదే, ఇలా ఓడిపోయినా గెలిచినా వీళ్ళని పిలువాలట ప్రోగ్రామ్ కాడికి వచ్చి ఆడపోయి డైరెక్ట్తో ఫోన్ చేయించుకొని రికమెండ్ చేసే నాయకులు ఇవాళ మమ్మల్ని ఏఐటీసీ విమర్శిస్తున్నారా? ఇలా ఏం చేస్తారు? ఎన్నికలు హామీలు ఇచ్చింది మీ ప్రభుత్వం, ఆ హామీలతో కోల్పెట్టి మీ ఎమ్మెల్యేని గెలిపించింది, 6 ఏరియాలో మీ ఐఎన్టీసీని గెలిపించిన కార్మికులు ఇలా సింగరేణి డే విషయంలో ఏం చేస్తూ ఉన్నారు? దాన్ని ఏకీభవిస్తూ ఉన్నారా? సెంట్రల్ ఫంక్షన్ పెట్టకుంటే ఇలా బైకాట్ చేశారా? మీ వైఖరి కార్మికులు చెప్పారు, నోరు మీద పెళ్ళలేదు. కానీ తెల్లారి ఏఐటీసీ మీద మీరు విమర్శిస్తారా? మీ చాతగాని తనంగా మీ గవర్నమెంట్ విధానం వల్ల ఇలా నష్టపోతా ఉన్నాం. ప్రతి సమస్య పరిష్కరించిన అవసరం ఉన్నది. నమస్కారం. నిన్న ఐఎన్టీసీ మిత్రుడు ఒక విచిత్రమైనటువంటి ఏఐటీసీ మీద ఆరోపణ చేశాడు. నేను ఒకటే చెప్తున్నా మిత్రునికి, ఇవాళ ప్రభుత్వ సంఘం మీది, ప్రభుత్వం మీది. ఇవాళ ఏఐటీసీ విఫలం చెందిందంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టు. ఇవాళ నువ్వు ఇవాళ 6 ఏరియాలో గెలిచినావు. ఇలా నిస్సిగ్గుగా సింగరేణి కార్మిక వర్గం అంతా సింగరేణి డేను
ఘనంగా నిర్వహిస్తలేదని వ్యతిరేకిస్తే నిస్సిగ్గుగా 6 ఏరియాలలో మీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్లు పాల్గొని ఇలా సింగరేణి యాజమాన్యానికి వత్తాసు పలికింది మీరా మేమా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇకపోతే ఇవాళ ఏఐటీసీ ఎక్కడ విఫలం చెందింది? ఇలా మీరు 40,000 కోట్లు ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదని పోరాడినందుకు విఫలం చెందిందా? దమ్ముంటే ఇవాళ మీ పెద్ద నాయకుడు సింగరేణి భవన్లో ఒక ఇల్లు కట్టుకున్నట్టు ఆడ ఇల్లు వేసుకొని ఉన్నాడు. ఆ నాయకుడు దమ్ముంటే ఇవాళ 40,000 కోట్లు ఈ సింగరేణికి బకాయి ఉన్నది ఇప్పిల్లి మీ నాయకునికి పాలాభిషేకం చేద్దాం, పూలదండలతో ఫోటోలు పెట్టి. అది విస్మరించి మాట్లాడకు మిత్రమా. కానీ ఇప్పటికైనా మీరు దమ్ముంటే ఈ సింగరేణికి రావాల్సినటువంటి 40,000 కోట్లు ఏవైతున్నాయో ఈ బకాయిని ఇచ్చి సింగరేణికి ఇచ్చి సింగరేణి కార్మికులకు వాళ్ళ మెప్పులు పొందాలి తప్ప ఈ చౌకబారు ప్రకటనలతోటి ఇలా మా నాయకుని ఆదేశం ఈ దేశం ఆ దేశం అని చెప్పుకొని తిరగడం పప్పాలు గడపడంకు ఏఐటీసీకి సాధ్యం కాదు. మాకు ఏకైక ఎజెండా కార్మికుల ఆదేశం, ఏఐటీసీ ఆదేశం. కార్మికుల ఆదేశంతో ఏఐటీసీ ఆదేశంతో కార్మిక వర్గ పోరాటాలు చేస్తాం తప్ప మీలాగా నాయకుల మెప్పులు పొంది ఇవాళ నాయకులతో ఉండి యాజమాన్యం పంచల చేరి యాజమాన్యకు వత్తాసు పలికి ఏఐటీసీ యూనియన్కు ఎక్కడ క్రెడిట్ దక్కుతుందో అని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏదైతే సర్కులర్లు కూడా మీరు అడ్డుకున్నటువంటి దుర్మార్గులు మీరు. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, కార్మిక వర్గం కోసం ఐక్య పోరాటాలకు ఏఐటీసీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. మా తోటి సాధ్యంగా ఎడల అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలు చేసి ఇలా పెద్దన్న పాత్ర వహించకున్నా ఈ సింగరేణిలో ఓడినా గెలిచినా మొదటి నుంచి 130 సంవత్సరాల చరిత్ర గల ఏఐటీసీ అప్పటికి ఐఎన్టీసీ పుట్టలే. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమానికి మొదటగా ఏఐటీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ దానికి అధ్యక్షుడిగా మీ జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు. అది మర్చిపోకు. అప్పటికి నీ ఐఎన్టీసీ పుట్టలే, వీళ్ళని ఇలాంటి క్రాప్ సంఘాలు పుట్టలే. రాష్ట్ర జీవితం సింగరేణి యాజమాన్యం మరి ఒంటెత్తుకోకపోతూ మరి గుర్తింపు కార్మిక సంఘమైనటువంటి ఏఐటీసీ యూనియన్తో మరి చర్చించకుండా ఈ మధ్య కొన్ని సర్కులర్లు మరి రిలీజ్ చేయడం జరుగుతున్నది. దానిపై మేము ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే మరి కొంత వెసులుబాటు కొత్తగా అధికారులు మరి వచ్చినప్పుడు కొన్ని ఇటువంటివి జరుగుతాయి. మరి ఎందుకు జరుగుతున్నాయో మేము అనాలిసిస్ చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా మా నాయకులు మరి ఈ విషయంపై మరి ఖండిస్తూ మరి జరగకుండా యాజమాన్యంపై మేము పోరాటం చేస్తాం. అది ఆ ప్రక్రియలో మేము ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఐఎన్టీసీ నాయకులు మరి 136 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో ఈరోజు సింగరేణి డే అనేది జరపకుండా చేసిండు అని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు. మరి దానికి కారణాలు సరే జరిగింది, ఒక అంశం జరిగినప్పుడు ఏం చేయాలి? అందరం కలిసి పోరాటం చేయాలి. కానీ ఈరోజు ఏఐటీసీ నాయకులు మరి గనులపై 1-2 రోజుల ముందుగానే మరి నల్ల బ్యాడ్జీలు పెట్టి మరి పోరాటం చేసి మరి కార్మికులందరికీ కూడా విషయం తెలియజేస్తే కనీసం ఒక్క ఐఎన్టీసీ నాయకుడు కూడా వచ్చి మరి ఇది అన్యాయం అని చెప్పి అక్కడ చెప్పలేదు. మరి వారు పాల్గొనలేదు. మరి ఎందుకు పాల్గొనలేరు అంటే వాళ్ళు తమాషా చూస్తారా అంటే ఇది మంచిగానే జరిగింది, గుర్తింపు సంఘం గిట్టే కావాలి అనేటువంటి విధానంతో వాళ్ళు ప్రవర్తిస్తారా? ఇది ఎంతవరకు ఏంటంటే మా గవర్నమెంట్ ఉన్నది, మా సంఘం వస్తే మేము ఇవి చేస్తాం అవి చేస్తామన్నారు. ఈరోజు 6 డివిజన్లలో వాళ్ళు గెలుచుకున్నారు. కనీసం గెలిచిన కాళ్ళ కూడా వాళ్ళకి చక్కగా లేదు. ఈరోజు అక్కడ కూడా వాళ్ళకి చాలా వ్యతిరేకత ఉన్నది. మరి ఈ రకమైనటువంటి మరి అవాకులు మరి పేరడం అనేది మరి సరైన పద్ధతి కాదు. మరి కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు మరి అన్ని సంఘాలను కలిసి మరి ఒక పరిష్కారం దిశగా మనం ప్రయత్నించాలి తప్ప ఈ రకంగా మాట్లాడితే మరి వాళ్ళకే సిగ్గుచేటుగా ఉంటుంది. అదేవిధంగా టీపీజీకేఎస్ నాయకులు కూడా మరి ఈ రకంగా మరి వారు ఉన్నప్పుడు మరి వారి హాయంలో మరి వారు ఎందుకు మరి వారి సమస్యలు పరిష్కరించలేదు, ఎందుకు మరి వాళ్ళు స్ట్రక్చర్ కమిటీలు కూడా కనీసం నిర్వహించలేకపోయినటువంటి సంఘం ఈరోజు వాళ్ళు కూడా మరి మాట్లాడేటువంటి విధానం ఉన్నది. అదేవిధంగా హెచ్ఎంఎస్ నాయకుల గురించి అందరికీ తెలుసు. తీరా టైంకు చేతుల దగ్గర పెట్టుకొని వాళ్ళు ముడుచుకునేటువంటి సంఘం ఈరోజు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఒక్కడే ఆలోచించుకోవాలి సోదరులారా,
మరి ఈ రోజు ఇన్ని హక్కులు సింగరేణిలో రక్షించబడ్డాయంటే, ఇన్ని హక్కులు కార్మికులు అనుభవిస్తున్నాం అంటే ఈరోజు అది ఏఐటీసీ పుణ్యం అనేది మాత్రం మర్చిపోవద్దు. ప్రతి విషయం కావచ్చు, లాభాల వాటే కావచ్చు, ఈరోజు పెన్షనే కావచ్చు, ఇంకా తదితర అంశాలన్నీ కూడా ఈరోజు ఏఐటీసీ సాధించినవి తప్ప మీరు సాధించినవి కాదు. ఆ పోరాటాల ద్వారా మీరు సాధించుకున్నాయి. దాన్ని మీరు గుర్తించుకొని మరి మెదిలితే మంచిగా ఉంటుందని చెప్పేసి ఏఐటీసీ సంఘంగా మేము తెలియజేస్తున్నాం.